శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మీ ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. కన్యా రాశి మిత్రులారా, జూలై 10 నుండి జూలై 20 వరకు 2030 వరకు కట్ ఎడిటర్స్ దీన్ని మళ్ళీ రిపీట్. కన్యా రాశి మిత్రులారా, జూలై నెల 10వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ నెల గ్రహాలంతా కూడా బుధుడు మీ రాశికి అధిపతి కావడంతో మేధాశక్తి, వివేకం, ప్రణాళికబద్ధమైన ఆలోచనలు పెరుగుతాయి. గురుగ్రహ అనుగ్రహంతో గౌరవం, జ్ఞానం, ధనయోగం బలపడతాయి. శని కష్టానికి తగిన ఫలితాలు అందిస్తాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, రాహు వృత్తిలో కొత్త అవకాశాలు, కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెందించి మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. ఈ నెలంతా కూడా వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయం. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఫార్మా, విద్య, అకౌంటింగ్, కన్సల్టెన్సీ, ఐటీ, ప్రింటింగ్, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు మంచి లాభాలు ఇస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న వాళ్ళకి ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం అని కూడా చెప్పచ్చు. సంబంధించిన విషయాలు నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఆదాయ వనరులు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు చెల్లింపు అందుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా విశ్లేషించే నిర్ణయం తీసుకుంటే మంచి లాభాలను పొందుతారు. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చులు శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతాయి. పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మార్పు కోరుకునే వారికి ఈ నెల రాకపోవచ్చు, కొంచెం వెయిట్ చేయండి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తుల పదోన్నతి, బదిలీ లేదా ప్రత్యేక బాధ్యత వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. టెండర్, లైసెన్స్, అనుమతులు పూర్తి అయ్యే అవకాశం ఉంటాయి. రెన్యువల్స్ అంతా కూడా చేసుకోవడం మంచిది. ప్రైవేట్ రంగంలో ఐటీ, బ్యాంకింగ్, డేటా అనాలిసిస్, హెల్త్ కేర్, ఫార్మా, మల్టీనేషనల్ ఇన్కమ్, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు, విదేశీయ క్లయింట్లతో పనిచేసే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా కుటుంబ సభ్యులు ఆనందంగా ఒక విహార యాత్ర వెళ్ళడం, ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళడం లాంటిది ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇక ప్రేమికులు ఒకరి పట్ల అపారమైనటువంటి ప్రేమ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత, జీవితంలో పరస్పర గౌరవం, సహకారం పెరుగుతుంది. కళాకారులకి సినిమా, టీవీ ఇండస్ట్రీస్ వారికి ఎలా ఉందంటే, డిజిటల్ మీడియా, రచన, సంగీతం, డబ్బింగ్, యాంకరింగ్ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. ఆలస్యమైనటువంటి ప్రాజెక్టులు మళ్ళీ మీకు ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. కోర్టు కేసులో అనుకూల పరిణామాలు కాస్త పోస్ట్పోన్ అయినా అవుతుంది, కానీ కాస్త వెయిట్ చేయండి. ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సుమి. విదేశీ అవకాశాల్లో, ఉద్యోగంలో, ఉన్నత విద్యా పరీక్ష, పరిశోధన, వ్యాపార ఒప్పందాలు, వీసా వ్యవహారాల నుంచి పురోగతి ఉంటుంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో, జూలై కాస్త మిశ్రమంగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్, దీర్ఘకాలిక పెట్టుబడులు ఇది అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే మార్కెట్లో చాలా కరెక్షన్స్ వచ్చింది కాబట్టి, లో ప్రైస్ లో ఉంది కాబట్టి యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ లాంగ్ టర్మ్. మంచి అవకాశాలు 3 నెలల నుంచి 6 నెలలకు మీరు పెట్టిన పెట్టుబడికి 100% లాభం పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అధిక రిస్క్ ట్రేడింగ్స్ అవన్నీ చేయకండి. రియల్ ఎస్టేట్, ఇల్లు, ప్లాట్, వ్యవసాయ భూములు అన్ని కూడా శ్రద్ధగా ఉంది. కాస్త ఒక నెల పోతే తెలుస్తుంది. ఆరోగ్యం, జీర్ణకోశ సమస్య, చర్మ అలర్జీ, ఒత్తిడి, నిద్రలేనితనం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి యోగా, ధ్యానం, తగినంత నీరు తాగండి, మంచిది. రైతులకి ఆధునిక వ్యవసాయ పద్ధతులకి ట్రైనింగ్ పొందుతారు. మిషనరీస్ ని తీసుకొస్తారు. మ్యాన్ పవర్ తగ్గించుకొని మీరు ముందుకెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దీంట్లో మీరు కూరగాయలు సాగు, పొడి పరిశ్రమ, పూలు సాగు చేసే రైతుల లాభం పెరుగుతాయి. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్ష,
చార్టర్డ్ అకౌంట్స్, మెడికల్, ఇంజనీరింగ్, సివిల్, విదేశీ విద్యకు సిద్ధమవుతున్న వారికి దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ నెల అదృష్ట దినాలు 11, 15, 18, 22, 27, 30 తారీఖు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5, 6, 8. అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు, లేత, పసుపు. అదృష్ట దిక్కు ఉత్తరం అని కూడా చెప్పవచ్చు. ఈ నెలంతా కూడా పరిహారం అంతా ఉంది. మహావిష్ణువు లేదా హైగ్రీవ స్వామి వారిని దర్శించడం, తులసీ దళముతో అర్చన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ఓం బుధాయ నమః 108 సార్లు పారాయణం చేయడం, శ్రీ విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తునిం రామనామరాన్ అనే మంత్రాన్ని ఎక్కువ చెప్తూ ఉండండి. అన్ని ఆటంకాలు తొలగుతాయి. ఈ నెల పచ్చ పెసర్లు, పచ్చని కూరగాయలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్ను, నోట్బుక్స్, పేద విద్యార్థులకు ఫీజులు సహాయం చేయడం వల్ల బుధగ్రహం అనుకూలం మరింత పెరిగి అద్భుతంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. జ్యోతిష్య విశ్లేషణలో ఏం చెప్పబడుతుందంటే గొప్ప విజయాలకి నాంది పలుకుతాయి. ఈ యొక్క జూలై నెల మీరు దాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిశాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను, కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుంది? అదొక ప్రశ్న, దానికి ఒక ఆన్సర్. ఇప్పుడు ఎలా చెప్తున్నా అంటే కొన్ని ప్రశ్నలకు విచిత్రంగా కూడా ఉంటాయి అని కూడా చెప్పొచ్చు ఆన్సర్. ఎలా ఉంటుందంటే ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది కేవలం అలంకరణ కాదు. ఇది ఒక హిందూ సంప్రదాయమైనటువంటి ఆరోగ్య, శుభ్రత, ఆధ్యాత్మిక సంస్కృతి అన్ని కలిసి ఉన్నదే ముగ్గు. ముగ్గు ఎందుకు వేస్తారు? లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం. మన ఇంటికి లక్ష్మి కావాలి కదా. ఏమంటున్నాం? భాగ్యాద లక్ష్మీ బారమ్మ అనే అమ్మవారిని పిలిచేటప్పుడు శుభ్రంగా ఉండాలి కదా. సంప్రదాయం నమ్మక ప్రకారం పరిశుభ్రత ఇంటి ముందు ముగ్గు కంటే మహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని డైలీ ఇంటి ముందు ముగ్గు వేస్తారు. మరి పరిశుభ్రతకు కూడా గుర్తు. ఓహో, వీళ్ళు ఇల్లు శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి ముగ్గు వేస్తారు కాబట్టి పూర్వకాలం తెల్లవారుజామున ఇంటి ముందు ఊడ్చి నిల్లు చల్లి ముగ్గు వేయడం అనేది, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేది అనేది ఆరోగ్యానికి ఇచ్చే ఒక మొదటి ఇది. ఇంట్లో ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, చిన్న చిన్న జీవరాశులు చనిపోతుంటాయి, దోమలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా వైరస్ వచ్చేవన్నీ కూడా ఏం చేస్తారు? ఊడుస్తాం, నీళ్లు చల్లుతాం, కలాపు చల్లుతాం, ఆరోగ్యపరంగానే ఉంటుంది ఏం చెప్తారు. జీవరాశులకి ఆహారం, దాంతో బియ్య పిండితో ముగ్గు వేస్తూ ఉంటారు జనరల్ గా. ఇప్పుడు కదా అన్ని వేస్తుంటారు. సంప్రదాయంగా బియ్య పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలు, చిన్న చిన్న పక్షులు, వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అలా కూడా ఇంటి ముందర ముగ్గు వేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. అందమైన ముగ్గులు ఇంటికి వచ్చే వారికి ఆహ్లాదకరమైనటువంటి భావన. ఆహా, వీళ్ళు చక్కగా ఉన్నారు, సంప్రదాయంగా ఉన్నారు, ఎవరైతే అలా అనుకుంటూ ఇంట్లోకి వస్తారో ఆ ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుంది. కళ ఏకాగ్రత ఎలా పెరుగుతుంది? ముగ్గు వేయడం చేతి నైపుణ్యాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది, సృజనాత్మకత పెంచుతుంది. కళలుగా కూడా మనం నేర్చుకునే ఒక ముగ్గు అనేది కాన్సన్ట్రేషన్, ఇన్ని చుక్కలు వేయాలి, ఇన్ని ముగ్గులు వేయాలని వాళ్ళలో కూడా ఆడవాళ్ళ ఒక కళ పెరుగుతుంది. సరే, ముగ్గు వేయకపోతే ఏమవుతుంది? అది కదా ప్రశ్న. మనం ముగ్గు వేయడం వల్ల గురించి కదా మాట్లాడుకున్నాం. దీనిపై 2 రకాలైనటువంటి అవగాహన ఉన్నాయి. ఇంట్లో శుభశక్తులు తగ్గుతాయండి. ఫస్ట్, ఆ ఇల్లు ముగ్గు వేసే ఇల్లు, ఎదురిల్లు బాగుంటుంది, ఎదురు వేయకుండా ముగ్గు వేయకపోతే ఇంకా నిద్ర కూడా లేవలేదు అని మాట్లాడుతూ పోతారు. దరిద్రం స్టార్ట్ అవుతున్నారు. ఆ ఇంటి ముందర అశుభం కనబడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. శుభకార్యాలకు అనుకూల వాతావరణం తగ్గుతుందని కొందరు విశ్లేషిస్తారు. కానీ వాస్తవ దృష్టిలో ముగ్గు వేయినంత మాత్రాన తప్పనిసరిగా ఏదైనా అశుభం జరుగుతుందా? శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేదు, ఏమి జరగదు. కొంతమంది ముగ్గు అనేది ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో, అపార్ట్మెంట్స్ లో ముగ్గు వేయడం అనేది లేదు, స్టిక్కర్ వేసేసి వదిలేస్తున్నారు.
అయితే పరిశుభ్రత సంప్రదాయం అందం వంటి ప్రయోజనాలు కోల్పోతారు ముగ్గు వేయకపోతే. వైదిక సంప్రదాయం ఏ రకంగా చెప్తుంది? ఆధ్యాత్మికంలో ధర్మశాస్త్రాలు ఇంటి పరిశుభ్రంగా ఉంచడం, దేవతారాధనకు ముందు ముగ్గు వేసి గడప కడిగి ముగ్గు వేయడం అనేది పవిత్రత చేకూరుతున్న ప్రాముఖ్యతలు చెప్తున్నారు. ముగ్గు వేయడం అనేది పవిత్రతకు ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఆచారం అయితే ముగ్గు వేయకపోతే తప్పనిసరిగా కష్టం వస్తుంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి శాస్త్ర కోణాలు లేదు. ముగ్గు వెయ్యండి, వేయకపోతే మీ ఇష్టం. వేయకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది అనేది భ్రమలోకి వెళ్ళకండి. కానీ వేస్తే శుభ్రంగా ఉంటుంది అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటారు. ముగ్గు వేయడం శుభప్రదం, సాంస్కృతిక గొప్ప సంప్రదాయం. విజయవస్తు. తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఏమవుతుంది? ఈ తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుందండి. అది వచ్చి విష్ణు యొక్క స్వరూపం. కృష్ణ తులసి, రామ తులసి అని 2 తులసి ఉంటుంది. దీపం పెట్టాను దేవుడు అని చెప్పేసి ఆ చెట్టులోకి తీసుకుపోయి కొంతమంది పెడతారు. ఆ వేడికి కరిగిపోతూ ఉంటుంది. అవసరమా? తర్వాత ఆ చెట్టు మొదలు కింద పెడతారు. అవి కూడా కరిగిపోతాయి. చూడండి, తులసి మొక్క పెట్టిన దీపం దగ్గర పెట్టడం వల్ల పెట్టిన దీపము షింక్ అయిపోయి ఉంటుంది. ఆ యొక్క ఆకులంతా ఖచ్చితంగా దీపం పెట్టాలి తులసి మొక్క దగ్గర. ఆ కోటలాగా ఉంటుంది కదా, బయట పెట్టండి. ఒక చిన్న ముగ్గు వేసి ఆ దీపాన్ని బయట పెట్టండి. అది మన వైదిక సంప్రదాయ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా భావిస్తాం. మహావిష్ణువుకి దీపం వెలిగించడం. ఎక్కడైతే ఎవరు మహావిష్ణు తులసి, ఆ యొక్క తులసికి ఏ దీపం వెలిగిస్తున్నాం? లక్ష్మీపరమైనటువంటి దీపాన్ని వెలిగిస్తున్నాం. అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంది. తులసిదేవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనగా భావిస్తూ ఉంటారు. సాయంత్రం తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది. ఐశ్వర్యం, ప్రశాంతత పెరుగుతుంది. సంప్రదాయంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులందరూ ఒక చోట వెలిగి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. ఇంట్లో భక్తి, క్రమశిక్షణ, ప్రశాంతత పెరుగుతుంది. ఆ దీపం కొండెక్కేంత వరకు రాత్రి ఆహారం తీసుకోరు చాలా మంది. ఇది మంచి ఆచరణ. సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటికి పరిసరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తులసి మొక్క యొక్క స్వభావమే స్వయం సువాసన, ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కల్ప వృక్షం. ప్రతిరోజు సంరక్షించడం వల్ల ఇంటికి పచ్చదనం కూడా పెరుగుతుంది. ఎప్పుడు వెలిగించాలి? ఉదయం సూర్యోదయాత్పూర్వం వెలిగించవచ్చు, సాయం సంధ్యలో వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు బాగున్నాయి. ఏ నూనెతో వెలిగించాలంటే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించండి. విశేషమైన ఫలితాలు పొందుతారు. తులసి దగ్గర దీపం వెలిగించిన ఐశ్వర్యం లేదా కష్టాలు దొరకడం వంటి ఫలితాలు సంప్రదాయ విశ్వాసాలకి ఆధారపడి ఉంటుంది. తులసిలో వెలిగించడం కాదు, తులసి దగ్గర వెలిగించాలి. విజయవస్తు. నిత్య దీపారాధన చేయడం వల్ల ఫలితం ఏంటి? దీపం జ్యోతి నమస్తుభ్యం చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. దీపం వెలిగించడం వల్ల జ్యోతి వెలిగెను, మకర జ్యోతి వెలిగెను. దానివల్ల ఏం లాభం? అజ్ఞాన్ని పారదోలే జ్యోతి వెలుగుతుంది అనమాట. ప్రతిరోజు స్నానం చేసి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించడం, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ఒక సంప్రదాయం అండి. ఉదయ సాయంత్రంలో ఇలా వెలిగించడం వల్ల ప్రతిరోజు భక్తితో దీపారాధన చేసి ఇష్టదైవ అనుగ్రహం పొందుతారు. మనకు డైరెక్ట్ గా భగవంతుడికి మనము ఆహారం ఇవ్వాలి. అందుకే హోమాది కృత్యాలు చేస్తారు కదా. ఈ దీపం యొక్క కాంతితో ఆ నూనె కరిగి ఆకాశం వెలిగి మన ఇష్టదేవుడికి ఆహారంగా మారి మనకు అనుగ్రహంగా తిరిగి రావడమే దీపారాధన యొక్క ఫలితం. లక్ష్మీ కటాక్షం ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సిరి సంపదలు వెలుగుతుంది. దీపం వెలుగుతుంది చూసారా? అలా ఆ చుట్టుపక్కల చూడండి, ఒక బ్రైట్ గోల్డెన్ ఫ్రేమ్ తో వెలుగుతుంది ఆ దీపం. అవన్నీ కలర్ ఇమాజినేట్ చేసేదా? అదే అద్భుతం సృష్టి అని కూడా చెప్పచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఏర్పడి చక్కగా కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఎవరో ఇంట్లో కోడలు, అత్త, మామ ఎవరైనా దీపం వెలిగించారని చెప్తుంటారు చూస్తారా? చాలా అద్భుతమైనటువంటిది ఉంటుంది. ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ వైబ్స్ అంతా తొలగిపోతుంది. ఉదయ సంధ్య దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి దినచర్యగా మారుతుంది. ఏ నూనెతో వేయొచ్చు అంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇతర సహజ నూనెలతో దీపారాధన చేయొచ్చు. అంత విశేషం. ఎల్లప్పుడూ వెలిగించాలా, అఖండం వెలిగించాలా, నిత్య దీపం వారి వారి శక్తిని బట్టి. ఒకవేళ మీరు అఖండ దీపం వెలిగించి గాలికో దేనికో ఆరిపోతే అదేదో అపశకునంగా మార్చకండి. టెక్నికల్ గా ఆరిపోయింది అంతే. దాని గురించి దీపం వెలిగించడం మన బాధ్యత. ఆ ఉండడం ఉండకపోవడం అనేది గాలిలో, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని బట్టి. కాబట్టి సెంటిమెంట్ కి దీపాన్ని తీసుకొని వెళ్ళకండి. అది నిత్య ఉత్సవం, నిత్య పని. అది విజయవస్తు. ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవాలా? దానివల్ల ఫలితం ఉంటుంది కదా. ఒక పేద ముసలి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆదిశంకరుల వారు భిక్షాటనకు వెళ్ళారు. భవతి భిక్షాన్ దదాతు దేహి కదవతి భిక్ష, మీరు నాకు దానం ఇస్తున్నారంటే ఆ
ఒక బ్రహ్మచారి కుర్రోడు వచ్చాడు కదా అని చెప్పి ఇల్లంతా తిరిగి వెతికితే ఎక్కడ కనబడపోతే ఒక కుళ్ళిపోయిన ఒకే ఒక ఉసిరికాయ మాత్రం ఉండిందట ఆ పేదవాడి దగ్గర. కాలడి క్షేత్రంలో. కాల్ అడి అంటే కాలు పెట్టినటువంటి స్థలంలో. అలాంటి క్షేత్రంలో ఆవిడ వచ్చి తీసుకొచ్చి, "అయ్యా! నా దగ్గర ఉన్నది ఇదే" అని చెప్పి ఇవ్వగానే, "అంగం హరే పులగభూషణ వాసయంతి" అని చెప్పి కనకదార స్తోత్రాన్ని ఆదిశంకరులు ఈ ప్రపంచానికి అందించారు. అలా ఆ ఇంట్లో ఆ బంగారు వర్షం కురిసిందంట. ఆ ఉసిరికాయతో వర్షం. ఆ కనకదార స్తోత్రం చదవండి. 2 పూటలా చదవండి లేదా వినండి. యూట్యూబ్‌లో వస్తున్నాయి. టీవీలో వస్తున్నాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌తో కాదు, డౌన్‌లోడ్ చేసుకొని వింటూ ఉండండి. ఎలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆ కనకదార స్తోత్రంలో అంత పవర్ ఉంది. కృషి చేస్తూ.